దేవుడు ఆమోసు ప్రవక్తని లేపి ప్రజలకు న్యాయం జరగాలని ప్రకటించు అని కోరి ఉన్నాడు ప్రియులారా. కావున మనమందరము కూడా ఆమోసు ప్రవక్తలా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేని కొరకంటే సమాజంలో నీతి, శాంతి, సమాధానాలు సమకూర్చే దేవుని యొక్క బిడ్డలుగా, సాధనములుగా తయారవ్వాలని. ఎప్పుడైతే నీతికి, నిజాయితీకి, న్యాయం కొరకు పోరాడుతుంటామో మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నాడు. కాబట్టి ఆమోసు ప్రవక్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఖరాఖండిగా బోధించేవాడు. ప్రజలు తప్పులను సరిదిద్దుకోమని, దేవుని మార్గంలో నడవమని, విశ్రాంతి దినాన్ని పాటించమని ఆమోసు ప్రవక్త ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కావున మనమందరము కూడా నీవు నేను దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు అని చెబుతున్నారు. కాబట్టి